అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA3 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతికి సంబంధించిన టోటల్ మోడల్ క్వశ్చన్ పేపర్ తెలుగుకు సంబంధించి చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మా ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 35 మార్కులకు. నాకు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎగ్జామ్ వచ్చేసి 35 మార్కులకు ఉంటుంది. సమయం వచ్చేసి 75 నిమిషాలు. 9వ తరగతి తెలుగుకు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ 1లో క్రింద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 7x1 7 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 1 సౌధములు అంటే అర్థం రాయాలి. తర్వాత కౌముది అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి. తర్వాత హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరకు వెళ్ళను, ఆ కర్జమును సాధించుటకు వచ్చను. ఈ వాక్యంలో ప్రకృతి వికృతులను గుర్తించండి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 ఆకు భాగం దండు అనే పదాలకు సరిపోయే నానార్థాలను గుర్తించండి. మిత్రుడు ఉత్పత్తార్థం, ఓకేనా. తర్వాత సమయాన విడదీయండి, సంధి పేరు రాయాల. తర్వాత మధుర భాషణములు విగ్రహము వాక్యాన్ని రాయండి. రోమన్ 2 క్రింద అడిగిన ప్రశ్నకు సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 8 రామబాణం తగిలి వాలిపోయిను. ఇక్కడ వాలిపోవడం అర్థమవుతుంది. ఇది ఏ అలంకారము రాయాల. తర్వాత ఘన తృష్ణాతుర చిత్త స్వాస్య నిలయమున్ ఖండమున్ గుని పద్యాన్ని గుణులగును గుర్తించి ఛందస్సు రాయండి. అమ్మ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అతి సులభమైన పద్ధతిలో ఘన విభజన చేసి ఛందస్సు గుర్తించేది అలంకారాలను చాలా సులభమైన పద్ధతిలో తయారు చేసి పెట్టినాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చూడండి, చాలా అర్థమవుతుంది మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో మీకు ఏం కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ 3లో క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలను రాయండి అని ఇచ్చిన. క్వశ్చన్ నెంబర్ 14 శ్రీకృష్ణకు చెలులు మంచి స్నేహితులు అనడానికి కారణాలను రాయండి. 4x2 8 మార్కులమ్మ. 4 మార్కులు 2 ప్రశ్నలు ఇస్తారు. 8 మార్కులు 2 రాయాల్సిందే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 15లో ఆశావాది పాఠ్యభాగ ప్రక్రియను గురించి రాయండి. రోమన్ నెంబర్ 4 క్రింది వ్యాసరూప ప్రశ్నలకు 10 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 16లో చాయిస్ 1వ 2వ అని ఇస్తారు. 8x1 8 మార్కులు. 1వ స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇదన్నా రాయండి. 2వ మీకు దగ్గరలోని రైతు, ఆరోగ్య కార్యకర్త, శ్రామికుడు, పోలీసు, ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి నిర్వహించేందుకు 10 ప్రశ్నలను తయారు చేయండి. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.